హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎలక్షన్స్ లేటెస్ట్ అప్డేట్ ఏంటన్నా తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో 200 కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికలకు ముందే ప్రకటించే ఛాన్స్. కొత్త వాటి కోసం ఎమ్మెల్యేలు మంత్రుల నుంచి వినతులు. రాష్ట్రంలో మరో 200 కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు కాబోతున్నాయి. ఈ మేరకు నిర్ణయం తీసుకున్న రాష్ట్ర సర్కార్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. పంచాయతీ ఎన్నికలకు ముందే కొత్త పంచాయతీల జాబితా ప్రకటించి పాత వాటితో పాటు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. కొత్త జీపీలలో అత్యధికంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ములుగు లాంటి ఏజెన్సీ జిల్లాల్లోనే ఉన్నాయని సమాచారం. ఆయా జిల్లాల్లో కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు కోసం ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీల నుంచి పంచాయతీరాజ్ శాఖకు అంతకుముందుకు వినతులు వెల్లువెత్తాయి. కొత్త జీపీలపై ఎన్నికల ముందు హామీ ఇచ్చామని, ఎలాగైనా ఏర్పాటు చేసి తీరాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో అందరి నుంచి ప్రపోజల్స్ తీసుకున్న పంచాయతీరాజ్ శాఖ జనాభా, దూరం తదితర పారామీటర్ల ఆధారంగా సుమారు 200 కొత్త పంచాయతీల ఏర్పాటుకు ఓకే చెప్పింది. సో మనకు ఇప్పుడు 200 గ్రామ పంచాయతీలు కొత్తగా పెరిగితే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 13,191 గ్రామ పంచాయతీలు అయితే ఉంటాయి. ఈ కొత్త గ్రామ పంచాయతీలు రావాలంటే కొత్త పంచాయతీల ఏర్పాటుకు ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేసి గవర్నర్ ఆమోద ముద్ర వేసిన తర్వాత ప్రభుత్వం కొత్త జీపీలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. రాష్ట్రంలో త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పాత జీపీలతో పాటు కొత్తగా ఏర్పడుతున్న మరో 200 జీపీ మీన్స్ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మినిమం 350 మంది ఉంటే దానికి గ్రామ పంచాయతీ వేయాలని చూస్తున్నారు. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.